అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతించేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందాన్ని అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్యుల అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి, బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు, గిన్నిస్ బుక్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇంకా ఒకటేంటండి ఎన్నెన్నో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమెంటోస్తో నింపేశాడు. అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో. నాకు ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ 2-3 సినిమాలు చేసినా సరే, అవి అంతంతగా అలరించినా సరే, బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా దానికి రావాలి, ఈ సభకు రావాలి, దీనికి 10 మందికి తెలిసొచ్చేలాగా నా వంతు ప్రయత్నం చేయాలి అని. ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్, యంగ్స్టర్స్, ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ థాట్స్, ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని, సరిగ్గా ఫిబ్రవరి 14th ఈ సినిమా వస్తుంది, అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి, అలాగే రాహుల్కి, నిర్మాతకి, అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో, టెక్నీషియన్స్, మన సార్ పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి, అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాను. ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, మన రాజీవ్, అండ్ వీళ్ళు ఇందులో ఈ సినిమాలు ఉండటం అనేది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది. అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన నటులు రాజీవ్ కానీ, మన బ్రహ్మానందం, మన రఘు కానివ్వండి, అలాగే వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం. అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానంటే రాసుకున్నాను. ప్రియ, ఐశ్వర్య, ద్వివేజ, ముగ్గురు బాగున్నారమ్మా. ఎవరు అంటే అనిల్ నన్నుగా చెప్పేవాడే. సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాల్ని ఆదరించండి, అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి. వీళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు మీరే ఇవ్వాలని ప్రేక్షకులకి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మానందంకి మరీ అంటే బ్రహ్మానందం ఎవరో కాదు, నా ఆల్టర్ ఈగో, నా సోల్మేట్. బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు, తనకంటే నేను చిన్నవాడినైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు. ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు. కాబట్టి నాకు ఆ స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలవకపోయినా, ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి వచ్చేంత ప్రేమ నాకు కలిగించాడు, కనబరిచాడు. అలాంటి బ్రహ్మానందం, మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 4 ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు.
నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ముందు అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి, అది నాకు తెలుసు. బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామి నేను కోరుతున్నాను. ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న గాడ్ బ్లెస్ యువరా అండ్ అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడప్పుడు సెట్లకి వెళ్తాం, ఎప్పుడు ఆ కామెడీ చేద్దామని. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటండి మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అందుకని మళ్ళీ 150 సినిమా తర్వాత ఎక్కడో కొంచెం నిద్ర లేచి నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను. అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అంత ఇంత కాదు. ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అతను ఏదో చెప్తుంటే నేను ఇంకోటిదే చెప్పేస్తాను. అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది. అండ్ అన్నాను, మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటే సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం. ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్, ఖచ్చితంగా చైల్డ్ క్యారెక్టర్ ఏంటి? చాలా సంతోషం అండి, చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగాశ్విన్ అన్నాడు, ఏదో సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్ థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సినే ఉంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి. దాన్ని మీరందరూ హక్కును చేర్చుకోండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి. ఆ తండ్రికి పుత్రోత్సాహం మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది, మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమా, పేమెంట్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేసాను సార్. రాజీవ్ మొత్తం అంతా మీ ఇద్దరు తీసుకున్నారా? నాకు ఇబ్బంది చెప్పండి అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, యాజ్ యూజువల్ ఫర్ యువర్